లాస్ట్ అప్‌లోడ్ చేసిన షార్ట్‌లో చూసారు కదా! నా హాఫ్ డే మొత్తం. ఇంక ఇది దాని కంటిన్యూ. ఆ రోజు ఈవినింగ్ లేచే వరకు తెలీదు నాకు ఇంత పెద్ద వర్షం పడుతుందని చెప్పి. డోర్స్ తీయగానే ఒకటే వర్షం. ఇంక మార్నింగ్ కొంచెం పిండైతే ఉంచాను. ఈవినింగ్ లేచాక మా చంటోడికి పెడదామని చెప్పి. దోస వేస్తున్నాను ఈలోపు గుర్తొచ్చింది. అయ్యో! బయట బట్టలున్నాయి కదా! అని చెప్పి పరిగెత్తుకుని వెళ్లి తీసాను. పాపం పక్కన ఆంటీ బట్టలు చూడండి ఎలా తడిచిపోతున్నాయో. కొంచెం ఆయిల్ వేసి ఇలా తిప్పేసరికి దోస విరిగిపోయింది. తర్వాత ఇది కొంచెం పెద్దట్టు, ఒక చిన్నట్టు వచ్చింది. ఈలోగా మా వాడు ఏం చేస్తున్నాడని చూస్తే చూడండి చాక్ తీసుకొని ఎలా కట్ చేసేస్తున్నాడో ఆనియను. అదేంటి అలా చూస్తున్నావు తీయట్లేదని అనుకోవద్దు. వీడియోలో చిన్న క్లిప్ తీద్దామని చెప్పి తీసాను అంతే. తర్వాత నేను తీసుకున్నాను. ఇంక నాకు హెడేక్ అయిన పని ఏదైనా ఉందంటే అది బట్టలు మడత పెట్టడమే. 3 ఉంటే ఎన్ని బట్టలైనా మడత పెట్టేస్తాను గానీ, ఒక్కొక్కసారి నా లేజీ మొత్తం వాటి మీదే చూపిస్తాను. ఎన్ని రోజులైనా అలా ఉంటే దాని తర్వాత రియలైజ్ అవుతాననమాట. మన బట్టలు మనమే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకోకపోతే అలాగే ఉంటాయని చెప్పేసి. ఇంకా అలా స్లోగా మడత పెడుతున్నాను. క్లైమేట్ ఒకటి బాగుంది కదా! డోర్స్ ఓపెన్ చేసి స్లోగా ఎంజాయ్ చేస్తూ మడత పెట్టుకుంటున్నాను. ఇంక నైట్‌కి వంట వండడమే. వంట అంటే మళ్ళీ మీరు కర్రీ అది కుక్ చేస్తాననుకుంటారేమో, కానీ కాదు రైస్ ఒకటే పెడతాను. కర్రీ 2 పూటలకు వండేస్తాను. ఇంక ఇదే నా డే ఈ రోజంతా.